మన తండ్రి అయిన దేవునికి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 29వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి అని తెలియచేస్తున్నాడు. యెహోవా నామమునకు ఉండవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అంటున్నాడు. ఆయనను గణపరచమంటున్నాడు, ఆయనను కీర్తించమంటున్నాడు, ఆయనను స్తోత్రించమంటున్నాడు. యెహోవాకు ఆరోపించుడి అంటే ఆయనకు మహిమ ఆరోపించాలంటున్నాడు, కీర్తి ఆరోపించాలంటున్నాడు. స్తుతి చేయడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనము ఘనపరచడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనము ఆయనను కొనియాడటం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. అప్పుడు మన ఎడల సంతోషించి ఆయన మనల్ని దీవిస్తాడు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దేవుని బిడ్డలారా, మనమందరము ఆ దేవుని బిడ్డలమే. మన అందరినీ దేవుడు మనల్ని సృష్టించుకుని ఆయన రూపం ఇచ్చి, ఆయన ఊపిరి ఇచ్చి మనల్ని జీవం చేసుకున్న దేవుడు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి అంటున్నాడు. ఆయన ప్రభావమును మనం కొనియాడాలి, ఆయన మహాత్మ్యమును మనం కొనియాడాలి. ఆయన మహాశ్చర్య కార్యము చేసే దేవుడని మనము కొనియాడినప్పుడు ఆయన మన ఎడల మహాశ్చర్య కార్యము చేస్తాడు. ఆయన ప్రభావమును, ఆయన మహాత్మ్యమును కొనియాడినప్పుడు మన ఎడల మహాశ్చర్య కార్యాలు జరిగించి మనల్ని రక్షించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు ఆరోపించాలి. ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించినప్పుడు ఆయన ప్రభావం పొందవలసిన దేవుడు, ఆయన ఘనత పొందవలసిన దేవుడు, ఆయన కీర్తి పొందవలసిన దేవుడు కనుక మనం ఆయన కీర్తించినప్పుడు, ఆయన ప్రభావమును గొప్ప చేసినప్పుడు, ఆయన మహాత్మ్యమును గొప్ప చేసినప్పుడు మనల్ని దేవుడు తప్పక కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు ఆరోపించుడి, అనుగ్రహించబడినట్లు, ఆయన కృప మనం పొందుకున్నట్లు ఆయనకు మనం కీర్తిని ఆరోపించాలి, ప్రభావమును ఆయనకి చెల్లించాలి. స్తుతి చెల్లిస్తూ ఉండినప్పుడు ఆయన మనం ఎడల మహిమ పొందుతాడు, సంతోషిస్తాడు, మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదమును ఆయన మనకి అనుగ్రహించేది, సమాధానము కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆశీర్వదించినట్లుగా మీరు ఇలా చేయుడి అంటున్నాడు. మనం ఆశీర్వదింపబడినట్లుగా ఏం చేయాలట? ప్రభావం ఆరోపించాలట, ఆయన మహాత్మ్యం ఆరోపించాలట, ఆయన కీర్తిని ఆరోపించాలట. అప్పుడు మనము మన ఎడల మహాశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. మరి ఒక చోట కూడా ఈ విధముగా రాయబడింది. 29వ కీర్తన 11వ వచనంలో కూడా యెహోవా జనులారా ఆయన బలమును అనుగ్రహించును అంటున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేయును అంటున్నాడు. ఇది కూడా దావీదు మహారాజుకి రాసిన కీర్తనే. యెహోవా తన ప్రజలకు బలమును కలుగు చేస్తానంటున్నాడు, తన ప్రజలకు సమాధానమును కలుగు చేస్తానంటున్నాడు. ఎప్పుడు? మనం ఆయనని ఘనపరిచినప్పుడు, ఆయన మహాత్మ్యంను కొనియాడినప్పుడు, ఆయన కీర్తిని కొనియాడినప్పుడు, ఆయనకు స్తుతి యాగము సమర్పించినప్పుడు మనకి బలమును అనుగ్రహిస్తానంటున్నాడు, మనకి సమాధానం అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక ఆయనను మహిమపరుద్దాము, ఆయనను కీర్తిద్దాము, ఆయనని స్తోత్రిద్దాము. ఆయన యొక్క మంచితనాన్ని మనం పొందుకొని మనము సమాధానమును ఆయన బలమును పొందుకొని మనము సంతోషముగా భూమి మీద జీవించగలుగుతాం. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యమును బట్టి నైనా మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని కీర్తించాలని, మిమ్మల్ని స్తోత్రించాలని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఘనపరచు ద్వారా మీరు మమ్మల్ని కాపాడు దేవుడవని, మిమ్మల్ని ఘనపరచు ద్వారా మాకు బలంనిచ్చు దేవుడవని, మిమ్మల్ని ఘనపరచు ద్వారా మాకు సమాధానం ఇచ్చు దేవుడవని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని స్తోత్రించి, కీర్తించి, మీ మహాత్మ్యంను కొనియాడి నాయన బలమును పొందుకొని, సమాధానం పొందుకొని నాయన ఈ సంవత్సరం అంతా సంతోషముగా జీవించేవారుగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.